హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో నిన్న మనం అనుకున్నట్లుగానే రెండు మ్యాచ్ల ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయింది. వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో మ్యాచ్ అయితే గెలిచారు. అయితే ఆర్సీబీకి ఛాన్స్ ఉందా అంటే కొద్దిగా కష్టమే ప్లే ఆఫ్ కి. ఎందుకంటే ఏదో టెక్నికల్ గా కొద్దిగా ఉంది కానీ కొంచెం కష్టమే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వరుస పెట్టి రెండు మ్యాచ్లు వాళ్ళు జీటీతో మ్యాచ్ ఆడతారు, పంజాబ్ తో మ్యాచ్ ఆడతారు. వరుస పెట్టి రెండు మ్యాచ్లు ఓడిపోయినా కూడా వాళ్ళ రన్ రేట్ అనేది పర్ఫెక్ట్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. దట్టు ఘోర పరాజయం పొందితే తప్ప ఆర్సీబీకి ఛాన్స్ అనేది ఉండదు. అలాగే చెన్నైకి ఇంకో మ్యాచ్ ఉంది, దట్టు ఆర్సీబీ మీద. ఆర్సీబీ ఓడిపోయింది అనుకోండి, ఆ మ్యాచ్ ఇంటికే. ఒకవేళ చెన్నైని చిత్తుగా ఓడించినా కూడా చెన్నైకి +5 ఉంది రన్ రేట్ అనేది, 0.5 ఉంది. సో అది కొంచెం ఆ రన్ రేట్ అనేది ఆర్సీబీకి తలనొప్పిగా మారింది. సో అప్పుడు కూడా 5th పొజిషన్ లో సెటిల్ అవ్వాలి ఇన్ కేస్ చెన్నై మీద గెలిచినా కూడా. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ చెన్నై ఓడిపోయి ఆర్సీబీ గెలిస్తే ఎల్ఎస్జికి ఛాన్స్ ఉంటుంది. ఎల్ఎస్జికి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు 12 పాయింట్స్ తో ఉన్నారు. వాళ్ళు 16 పాయింట్స్ తో టేబుల్లోకి వచ్చేస్తారు. అప్పుడు మీకు ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచినా చాలు వాళ్ళకు ఉన్న 2 మ్యాచ్ల్లో. సో ఇక్కడ చెన్నైకి కూడా పీకల వరకు ఉండే మ్యాచ్ ఆర్సీబీ మీద మ్యాచ్. సో కంపల్సరీ గెలవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎల్ఎస్జి వర్సెస్ డీసీ మ్యాచ్ ఉంది. ఇప్పుడు డీసీ ఎలాగో ఓడిపోయింది కాబట్టి ఆ వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. బట్ వాళ్ళు కానీ ఎల్ఎస్జిని కొట్టారా ఎల్ఎస్జి కూడా ఇంటికే. సో సినారియోస్ ఇవి. సో మాక్సిమం ప్లే ఆఫ్కి వెళ్ళే టీమ్స్ అయితే 4 ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. బాటమ్ లో ఉండే చెప్తా చెన్నై అండ్ ఎస్ఆర్హెచ్, ఈ 2 మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కేకేఆర్ ఆర్ఆర్ సెటిల్ అయిపోయాయి. సో కేకేఆర్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు, నో డౌట్. ఈ రోజు మ్యాచ్ చూద్దాం. ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి జీటీ వర్సెస్ కేకేఆర్ అహ్మదాబాద్ గ్రౌండ్ లో. మనకు తెలుసు మంచి బ్యాటింగ్ ట్రాక్ అనేది అక్కడ ఉంటుంది. సో వేరే కుమ్ముతున్నారు అందరూ కూడా, ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, ఈవెన్ కొత్తగా ప్లేయర్స్ ఎవరైనా టీంలోకి వచ్చిన వాళ్ళు కానీ పిచ్చి కొడుతున్నారు. సో కేకేఆర్ అయితే కొంచెం ప్రయోగాలు చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఆడిన వాళ్ళని, బెంచ్ మీద ఉన్న వాళ్ళని ఎవరైనా ఆల్రౌండర్స్ ఆడించే అవకాశం ఉంటుంది. సో సీనియర్స్ కి కొద్దిగా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఓవర్సీస్ ప్లేయర్స్ లో ఒకళ్ళని పక్కన పెట్టి ఇంకొక ప్లేయర్స్ ని కూడా సో వాళ్ళు మార్చి ఆడే ఛాన్సులు అయితే కనపడుతున్నాయి. అలాగే జీటీ కూడా సేమ్, ఇంకా వాళ్ళకి ఎలాగో ప్లే ఆఫ్ ఆశలు అనేది పోయినాయి కాబట్టి మన మ్యాచ్ ఓటమితో. సో వాళ్ళు కూడా కొంచెం ప్లేయర్స్ ని మార్చి ఆడించుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ కాదు జీటీకి. అలాగే కేకేఆర్ కూడా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఓడినా గెలిచినా పెద్ద విషయం ఫరక్ ఏం పడదనమాట. బట్ పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, పిచ్ రిపోర్ట్ ఎక్స్పర్ట్స్ చెప్పిన రివ్యూ ప్రకారం అయితే సో బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. భారీ స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బౌలింగ్ కొంచెం తడబడతారు బౌలర్స్. అలాగే స్పిన్ కొంచెం లిటిల్ బిట్ టర్న్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా చెప్పలేం. ఫ్లైటెడ్ బాల్స్ వేస్తే నిన్న డీసీ ఫ్లైటెడ్ బాల్స్ అయితే ఎలాగైతే కొట్టారో అలాగే కొట్టే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకొకటి ఏంటి అంటే పిచ్ అనేది రెండు పిచ్లు ఉన్నాయి. ఏ పిచ్ ఇస్తారు అనేది మనకి 2 o'clock 2:30 వరకు కూడా తెలియదు చాలా మందికి. సో ఆ మధ్యాహ్నం వరకు వాళ్ళు పిచ్ అనేది కండిషన్ అనేది చూసుకుని దాన్ని బట్టి చూస్తారు. సాయంత్రం టాస్ వేసే ముందు 6 5:30 రివీల్ చేస్తారు. సో ఎక్స్పర్ట్స్ రివ్యూ ప్రకారం అయితే ఇది ఏ ట్రాక్ ఇచ్చినా కూడా ఇలా ఉండొచ్చు అని చెప్తున్నారు. విన్నింగ్ మీటర్ అయితే కేకేఆర్ కే చూపిస్తుంది 56%. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లేదు జీటీకి, ఎందుకంటే వాళ్ళు డేలా పడిపోయారు. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ ఆశలు కూడా వాళ్ళకి పోయినాయి. ఫస్ట్ లో టోర్నమెంట్ బాగా స్టార్ట్ చేశారు కానీ రాను మరి అధ్వానమైన గేమ్ ఆడుతూ గెలవాల్సిన మ్యాచ్లు కూడా ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో విన్నింగ్ మీటర్ అయితే వాళ్ళకి 44%, వీళ్ళకి 56% అయితే ఉంది. కేకేఆర్ కే మాక్సిమం గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి. నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఈ రోజు మ్యాచ్ లో కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, చాలా స్ట్రాంగ్ టీము. వాళ్ళ ప్లేయర్స్ మార్చినా కూడా క్లిక్ అవుతున్నారు. కొత్త ప్లేయర్స్ వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే క్వాలిఫైర్ మ్యాచ్ ఆడాలి మేము కూడా అనే రేస్ లో వాళ్ళు కూడా ఆడతారు కాబట్టి కేకేఆర్ గెలిచే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. అలాగే మీకేమనిపిస్తుంది? ప్లే ఆఫ్ కి వెళ్ళే ఆ 2 టీంలు ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా గేమ్ అయిపోయింది అనుకోవద్దు. ఎస్ఆర్హెచ్ కి మ్యాచ్ ఓడిపోతే ప్రాబ్లమే, చెన్నైకి మ్యాచ్ ఓడిపోయినా ప్రాబ్లమే. అప్పుడు ఎల్ఎస్జి కాసుకొని వచ్చింది. వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు గాను గెలిచారనుకోండి వాళ్ళు 16 పాయింట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఆర్సీబీని చెన్నైని కూడా ఓవర్టేక్ చేస్తుంది. ఈవెన్ చెన్నై ఒకవేళ ఓడిపోతే
ఆర్సీబీతో. సో అది ఆ ఒక్క మ్యాచ్ అనేది కూడా ప్లే ఆఫ్ ఇదే. చాలా మంది ఏమనుకుంటారంటే చెన్నైది లాస్ట్ మ్యాచ్ అయిపోయింది అనుకుంటున్నారు చెన్నైలో. లేదు, ఇంకొక మ్యాచ్ ఉంది, బెంగళూరులో మ్యాచ్ ఉంది, ఆర్సీబీతో మ్యాచ్ ఉంది 18th May అనుకుంటా అయితే. సో ఆ మ్యాచ్ ప్రిడిక్షన్ అప్పుడు మాట్లాడుకుందాం. అలాగే డ్రీమ్ 11 ప్లేయర్స్ పికప్ ప్లేయర్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి. డిస్క్రిప్షన్ లో నేను డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్ ఇస్తున్నా. ఇన్ కేస్ నేను పిక్ చేసిన ప్లేయర్ ఎవరైనా రీప్లేస్మెంట్ ప్లేయర్ అయితే రీప్లేస్మెంట్ ఎగ్జాక్ట్ గా మార్చుకొని తప్ప వేరే ప్లేయర్ పిక్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్లేయింగ్ 11 అనేది మనం ఇప్పుడు అసలు ప్రిడిక్ట్ చేయలేము, ఎందుకంటే ఎవరినైనా ఆడించవచ్చు. సో కాబట్టి కేకేఆర్ కొత్త ప్లేయర్స్ ఆడించే అవకాశం ఉంది, దాన్ని బట్టి పిక్ చేసుకుని పెట్టుకోండి. సో ఈ రోజు మ్యాచ్ లో కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ నాకైతే కనబడుతున్నాయి. మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.